హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి ఈ వీడియోలో చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాం. ఈ షేర్ అన్ని వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంక ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. ఒక్కొక్కసారి మన ఇంట్లో వాడలేని క్యాలెండర్లు అయినా లేదంటే ఇయర్ అయిపోయిన తర్వాత మనము క్యాలెండర్లు పడేస్తూ ఉంటాం కానీ వీటి వల్ల కూడా మనకి ఇంట్లో చాలా యూజెస్ అయితే ఉంటాయి. డబ్బులు కూడా సేవ్ అవుతాయండి. సో వీటిల్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. నా దగ్గర కూడా ఒక వాడలేని ఎక్స్ట్రా క్యాలెండర్ ఉంటే దాన్ని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఊడిపోకుండా ఇలా రోల్ లాగా అయితే మనం చేసేసుకొని ఇలా చిన్న రబ్బర్స్తో అయితే మనం ఊడిపోకుండా ఇలా కట్టేసుకోవాలండి. నార్మల్గా పేపర్స్తో పోల్చుకుంటే మనకి క్యాలెండర్ పేపర్స్ అనేవి చాలా థిక్గా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి వీటిని మనం మళ్ళీ చక్కగా రీయూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనము చక్కగా ఊడిపోకుండా చేసేసిన తర్వాత మన ఇంట్లో నా కలర్ పేపర్స్ కానీ లేదు అనుకున్నట్లయితే వైట్ పేపర్స్ కానీ మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాటిల్ని చక్కగా ఇలా ఒక 2 పీసులను కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ముతోని ఈ విధంగా చుట్టూ కూడా అంటించేసామనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, మనకు ఒక చిన్న పైపు లాగా అయితే రెడీ అయిపోయింది. దీనికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లాడాను కానీ ఒక్కోసారి మనకు ప్యాంట్లో లాడాలు గట్టి మిగిలిపోతుంటాయి కదా, అవి కానీ ఊలు కానీ లేదంటే థ్రెడ్ కానీ ఏదైనా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం థ్రెడ్ పైకి వచ్చేటట్టు ఇలా చక్కగా గొట్టానికి సెట్ చేసేసుకున్నాం అనుకోండి మనకు ఒక హ్యాంగర్ అనేది రెడీ అయిపోతుందండి. ఆ తర్వాత హ్యాంగర్స్ ఉంటే హ్యాంగర్స్ అని సెట్ చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే ఇలా మనం బట్టలకు పెట్టుకునే క్లిప్స్ అనేవి ఉంటాయి కదా, బట్టలకు పెట్టుకునే క్లిప్స్ని ఈ విధంగా రెండింటిని తీసేసుకుని డబుల్ సెట్ టేప్ అంటించేసుకొని ఇలా సెట్ చేసేసుకోండి. వీటిని తీసుకుని వెళ్ళి మనకి ఒక్కొక్కసారి కొంతమంది ఇళ్లలోన బాత్రూమ్ అనేది చిన్నదిగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు హ్యాంగర్స్ కానీ ఇటువంటివి ఏవీ లేనటప్పుడు మనం విడిచిన బట్టలు కానీ లేదంటే స్నానంకు వెళ్ళేటప్పుడు టవల్ కానీ బట్టలు కానీ ఏవైనా మనం ఇలా పెట్టుకోవడానికి ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఎవరైతే బాత్రూమ్ చిన్నదిగా ఉంది, బాత్రూంలో ఇటువంటి సౌకర్యం లేదనుకుంటారో వాళ్ళు ఈ విధంగా అయితే చక్కగా సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మినీ హ్యాంగర్ అనేది రెడీ అయిపోయింది. చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. బాత్రూంలో హ్యాంగర్ సౌకర్యం లేని వారైతే యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఆడవారు ఎన్నో రకాల టిక్ టాక్స్ క్లిప్స్ దగ్గర నుంచి హెయిర్ క్లిప్స్ అని రకరకాల క్లిప్స్ అయితే కొంటూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా మనము ఎన్నో ఉంటాయి కానీ ఇవి అవసరానికి మనకి దొరకవు. ఎందువల్లంటే హడావిడిలో ఎక్కడ పడితే అక్కడ పడేసి మళ్ళీ కొనుక్కోవడమో వెతుక్కోవడమో జరుగుతూ ఉంటుంది. సో అన్నీ ఒకే దగ్గర ఉండాలి. మనం వెతుక్కుని చిరాకు తెప్పించుకొని పని లేకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా చిన్న ఆర్గనైజర్ని అయితే రెడీ చేసుకొని ఇంట్లో ఇటువంటి ఏవైనా వాడలేని కానీ లేదంటే ఓల్డ్ అయిపోయిన గాజులు ఉంటూ ఉంటాయి కదండి, వాటిని మీకు ఎన్ని కావాలో అన్నిటిని తీసుకొని నేను ఇక్కడైతే ఒక 5 బ్యాంగిల్స్ని తీసుకొని సేఫ్టీ పిన్స్ అనేవి ఉంటాయి కదండి వాటితోటి ఈ విధంగా అయితే ఊడిపోకుండా ఒకదానికొకటి అతికిస్తున్నాను అనమాట. మీరు కావాలంటే గమ్ముతో కానీ లేదనుకున్నట్లయితే చక్కగా ఒక దారంతో కానీ చుట్టేసుకోవచ్చు అండి. సేఫ్టీ పిన్స్ని కూడా మనం ఒకే దగ్గర పెట్టుకోవాలనుకునేటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో చాలా సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా మనకు ఒక ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోయింది కదా. దీన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఒక చిన్న మేక అనేది కొట్టేసుకొని చక్కగా దీన్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి అవసరమైన క్లిప్స్ అన్నిటిని కూడా వీటికి ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. చిన్న క్లిప్స్ దగ్గర నుంచి పెద్ద క్లిప్స్ వరకు కూడా దీనికి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈజీగా మనం పిన్స్ని కూడా చక్కగా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఎందుకు పనికిరావనే పడేసే గాజులతో మనం చక్కగా ఇలా ఒక క్లిప్స్ హోల్డర్ అనేది రెడీ చేసేసామండి. చాలా బాగా యూజ్ అవుతుంది. క్లిప్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, వెతుక్కునే పనే లేకుండా అవసరమైనప్పుడు చక్కగా తీసుకోవడానికి ఆర్గనైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. మనం ప్రతి ఒక్కరము కూడా ఇంట్లోనే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదా. మిక్సీ జార్లో రకరకాలుగా ఏదో ఒకటి మిక్స్ చేస్తూనే ఉంటాం కదా. అలాంటప్పుడు మిక్సీ జార్లు అనేవి ఒక్కొక్కసారి స్ట్రక్ అవ్వడం లేదంటే మనకి బ్లేడ్స్ అనేవి టైట్గా పెట్టడం లాంటివి గట్రా జరుగుతూ ఉంటాయి కదండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఇది పాడైపోయిందని పక్కన పడేయడం, రిపేర్ వచ్చిందనేసి వాడకుండా పడేస్తూ ఉంటారు. ఇలా ఎంత టైట్గా పట్టేసిన మిక్సీ జార్లను కూడా చాలా ఈజీగా వాడుకోవచ్చు. దీనికోసం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం అంటే కొంచెం కుకింగ్ ఆయిల్ కానీ లేదంటే నార్మల్ కోకోనట్ ఆయిల్ ఏదైనా కూడాను అప్పుడప్పుడు 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి అలా కొంచెం వేసేసుకొని లోనకి ఆయిల్ అనేది బ్లేడ్ల వరకు కూడా చేరిన తర్వాత దీన్ని స్టవ్ మీద తీసుకుని వెళ్ళి జస్ట్ కొంచెం అంటే కొంచెం ఇలా వేడి చేసామనుకోండి ఈ వేడికి మనకి ఆయిల్ అనేది లోన వరకు వెళ్ళి ఎంత టైట్గా తుప్పు పట్టేసిన బ్లేడ్లు అయినా కూడాను చాలా చక్కగా తిరుగుతాయి, చాలా బాగా పనిచేస్తాయండి. దీనివల్ల మనకి మిక్సీ జార్లు అనేవి ఎప్పటికీ రిపేర్ రాదు. అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను తెలుసుకుందాం. ఇంట్లో ఒక్కొక్కసారి ఎక్స్పైర్ డేట్ అయిన మాయిశ్చరైజేషన్ క్రీములు కానీ లేదంటే లోషన్స్ లాంటివి గట్టా ఉంటే ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ వీటి వల్ల కూడా మనకి ఇంట్లోనే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందువల్ల అంటే ఇది మనకు ఒక గీజ్లా పనిచేస్తుంది అనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా ఏదో ఒక డోరు ఏదో ఒక మూలన
అప్పుడప్పుడు తీయగానే గిర్రు గిర్రు అని సౌండ్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, తలుపులు కూడా పట్టేస్తూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలం చలికాలంలో ఎక్కువగా ఈ తలుపులు గిర్రు గిర్రు సౌండ్లు వచ్చేసి టైట్గా పట్టేస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఇలా ఎక్స్పైర్ డేట్ అయిపోయిన క్రీమ్స్ అనేవి వాడడానికి గీజీలాగా అయితే బాగా యూజ్ అవుతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఈ పిన్స్ అయితే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొంచెం అంటే కొంచెము ఈ క్రీమ్ని అప్లై చేసేసుకొని ఇలా జస్ట్ ఒక 5 నిమిషాలు వదిలేసి తలుపుని ఇటు అటు కనుక తిప్పినట్లయితే లోన వైపు వరకు కూడా మనకి చక్కగా వెళ్ళి ఇలా మనకైతే తలుపు అనేది గిర్రు గిర్రు సౌండ్ రాకుండా పట్టేయకుండా ఉంటుందండి. దీని ప్లేస్లో మీరు కోకోనట్ ఆయిల్ కానీ నార్మల్ ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. బట్ మనకి ఇలా ఎక్స్పైర్ డేట్ అయిపోయిన క్రీములు అనేవి పడేయకుండా ఇలా వాడుకోవడానికి అయితే నేను ఈ టిప్ని షేర్ చేశానండి. అలాగే గడలకి కూడా తుప్పు పట్టకుండా, గడలు అనేవి టైట్గా పట్టకుండా చాలా బాగా పట్టాలంటే సింపుల్గా ఇలా చేస్తే సరిపోతుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. మళ్ళీ చాలామందికి కోడన్నో ఒంటిపైన ఎక్కడ చూసినా కోడన్నో పులిపిరుపులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. కొంతమందికి మెడ భాగంలో, కొంతమందికి ఫేస్ దగ్గర గట్ట వచ్చేస్తూ ఉంటారు. ఎన్ని రకాలుగా ట్రై చేసినా పోవు. కానీ బట్ ఈ చిన్న టిప్తో మనం వీటిని చక్కగా రాలిపోయేటట్టు చేయొచ్చు అనమాట. కొంచెం అంటే కొంచెము బేకింగ్ సోడా అండి, ఇది వంట సోడా అంటాం కదా, దాన్ని కొంచెం తీసేసుకొని ఆ తర్వాత ఇందులోని కొంచెం అంటే కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకొని దీన్ని రెగ్యులర్గా మీకు ఎక్కడైతే ఈ పులిపిర్లు అనేవి ఉన్నాయో స్కిన్కి టచ్ అవ్వకుండా పులిపిరి పైన ఈ విధంగా మీరు రెగ్యులర్గా చేసినట్లయితే వారం 10 రోజుల్లోనే పులిపిరికి ఎటువంటి మందు పెట్టకుండా చక్కగా రాలిపోయి మళ్ళీ తిరిగి రాకుండా ఉండడం మీరు అబ్జర్వ్ చేస్తారు. పులిపిర్లు ఉన్నట్లయితే సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా మనీ అయితే సేవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. మనం రెగ్యులర్గా గిన్నెలు తోమే పీచులు అనేవి మనం నీట్గానే క్లీన్ చేసేసాము, చాలా బాగానే ఉన్నాయని అనుకుంటాం. కానీ మన బాత్రూంలో ఉండే బ్యాక్టీరియా కంటే మనం గిన్నెలు తోమే పీచులో ఉండే బ్యాక్టీరియా అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఇందువల్ల మనం రకరకాల పాత్రలు అనేవి క్లీన్ చేసేసి నార్మల్ వాటర్లోనూ కడిగేసి పక్కన పెట్టేస్తే చాలా నీట్గానే ఉందనుకుంటాం. కానీ కంటికి కనిపించిన బ్యాక్టీరియా అనేది ఇందులో ఉంటుందన్నమాట. అలాగే మనం గిన్నెలు తోమేటప్పుడు పీచు అనేది హార్డ్ అయిపోయి చేతులకు గీసుకుపోవడం, చేతులు హార్డ్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే మనం కొత్త స్క్రబ్స్ కూడా కొనేటప్పుడు కూడా ఈ విధంగా మనకి కొంచెం టైట్గా అంటే మనం తోముకోనే వీలుగా రావడానికి చాలా టైం పడుతుంది కదా. ఇలా కొత్త పీచు అయినా పాత పీచులో బ్యాక్టీరియా పోవాలన్నా చేతులు గీసుకుపోయి హార్డ్ బారిపోకుండా ఉండాలంటే సింపుల్గా మనం ఇలా రోజుకి ఒక్కసారైనా అప్పుడప్పుడైనా గిన్నెలు తోమి పీచులు అనేవి మాటిమాటికే మార్చలేం కదా రోజు కూడా. సో అలాంటప్పుడు సింపుల్గా పీచుని ఈ విధంగా ఒక ఫోర్క్ స్పూన్కి పెట్టేసుకొని స్టవ్ మీద జస్ట్ కొంచెం వేడి చేసామనుకోండి, చుట్టూ మనకి పీచుల్లా ఊడిపోయిన ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ముడుచుకుపోతాయి అన్నమాట. అలాగే చేతులకి గీసుకుపోకుండా, చేతులు హార్డ్గా మారిపోకుండా పీచు అనేది ఎక్కువ మన్నికి వస్తుంది. ముఖ్యంగా పీచులో నుండే బ్యాక్టీరియా అంతా కూడా పోతుందన్నమాట. వీడియోలో ఒకసారి మీకైతే చూపిస్తున్నాను చూడండి. పీచు నేను నార్మల్గానే చక్కగానే కడిగాను, కానీ ఎంత మురికి వస్తుందో. అలాగే కొత్త పీచు కూడా నార్మల్ స్టేజ్లోకి వచ్చేసింది. కొత్త పీచు అయినా పాత పీచు లాగా చక్కగా వాష్ చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా యూజ్ఫుల్ టిప్ ఇది. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలా మందికి కూడాను మోకాళ్ళ నొప్పులు, వెన్నుపూస నొప్పి అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా వెన్నుపూస నొప్పును ఇంట్లోనే ఈజీగా నేచురల్ పద్ధతిలో ఎలా తగ్గించుకోవాలనేది అయితే తెలుసుకుందాం. నార్మల్గా ప్రతి ఒక్కరి ఇళ్లలో ప్రతిరోజు రైస్ వండేసిన తర్వాత గంజిని ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం. కానీ దీని వలన మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. ముఖ్యంగా వెన్నుపూస నొప్పి తగ్గడానికి, అలాగే మనకి ఇవి ఏవైనా పెయిన్స్ అనేవి ఉంటాయి కదండి, ఇవన్నీ తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అలాగే చలువ కూడా చేస్తుందండి. దీన్ని ఎలా వాడాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు కూడాను దీన్ని ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల మనకి వెన్నుపూస నొప్పి అనేది తగ్గుతుందండి. వేడి వల్ల మనకు ఆడవాళ్ళని వైట్ బట్ట అనేది అయిపోతుంది కదా, అది కూడా తగ్గుతుందన్నమాట. చక్కగా ఇలా ఒక గ్లాస్ అనేది తీసుకొని ఇందులోనే మీరు కావాలంటే కొంచెం సాల్ట్ని, అలాగే కొంచెం పసుపుని, మీకు ఇంకా రుచిగా ఉండాలంటే కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుని దీన్ని రెగ్యులర్గా ఒక్కసారి తాగారనుకోండి నడుము నొప్పి అనేది తగ్గిపోతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు బాడీకి లభిస్తాయండి. ప్రెగ్నెన్సీ ఉమెన్స్ దగ్గర నుంచి చిన్నపిల్లలు, పెద్దవారు ఎవరైనా కూడా చక్కగా తాగొచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనలో చాలా మంది వైట్ బట్టలకు కానీ వైట్ బనియానికి కానీ భుజాలు అనేది పెట్టేటప్పుడు బాగానే కనిపిస్తుంది. కానీ అవి పూర్తిగా బట్ట ఆరిన తర్వాత అక్కడక్కడ నీలం మందు అనేది మచ్చలా ఉండిపోతూ ఉంటాయి కదా, చాలా ఇసంగా ఉంటాయి. అలా బట్టల మీద స్పెచెస్ లాగా ఈ బ్లూ మార్కులు పడకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా భుజాలు వేసేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేయండి. అలాగే మనలో చాలామంది భుజాలు పెట్టిన తర్వాత గట్టిగా పిండేస్తూ ఉంటారండి. ఇలా పిండేయడం వల్ల వాటర్ అనేది సగం పట్టి మచ్చలా ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా మచ్చలు అనేవి ఏర్పడకుండా ఉండాలంటే జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా పిండి భుజాలు పెట్టిన ప్రతిసారి కూడా కొంచెం అంటే కొంచెం సాల్ట్ను యాడ్ చేసుకున్నట్లయితే బట్టలన్నిటికీ కూడా భుజాలు అనేది చాలా ఈక్వల్గా పడుతుందండి. ఎండిన తర్వాత బట్టలు అనేవి
చాలా నీట్గా కూడా కనిపిస్తాయి. ఖచ్చితంగా ఒకసారి ట్రిక్ని అయితే ట్రై చేయండి ఈసారి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. మన కిచెన్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమే కిచెన్ క్లాత్స్ అయినా, లేదంటే పూజా రూమ్లో మనము పసుపు కుంకుమ ఆయిల్ తోటి తుడిచిన క్లాత్లు అనేవి ఉతకడం చాలా చాలా కష్టం అండి. చాలా నల్లగా కూడా అయిపోతూ ఉంటాయి. అలాగే మనము కిచెన్లోని వాడే మసిగుడ్లు కూడా చాలా నల్లగా అయిపోతూ ఉంటాయి. ఎంత నల్లగా అయిపోయి మురికి పట్టేసిన పసుపు ఆయిల్ మరకలైనా కూడా మనం వృద్ధి క్లీన్ చేసే పని లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. దీనికోసం ఒక కుక్కర్తో కానీ, లేదంటే ఒక బౌల్తో కానీ కొంచెం వాటర్ని తీసుకొని ఇందులోనే 1 స్పూన్ వరకు కూడాను సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వల్ల మనకి మురికి అనేది చాలా బాగా పోతుంది. ఆ తర్వాత ఇంకొంచెం బేకింగ్ పౌడర్ని అయితే వేసుకోండి. బేకింగ్ పౌడర్ వల్ల బ్యాక్టీరియా అనేది ఉండదండి. ఆ తర్వాత కొంచెం 2-3 స్పూన్ల వరకు కూడా వెనిగర్ని కూడా వేసేసుకొని సరిపడా మనం సర్ఫ్ అయితే వేస్తూ ఉంటాం కదా, సర్ఫ్ను కూడా నార్మల్గా ఎలా అయితే వేస్తామో ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒక్కసారి పూర్తిగా మిక్స్ చేసేయండి. అలాగే మీ దగ్గర ఉంటే ఇలా పిండేసిన నిమ్మ తొక్కలు కూడా వేసుకోండి, లేదంటే నిమ్మరసం యాడ్ చేసిన కూడా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనలో చాలామంది కూడా ఇటువంటి క్లాత్లు ఉతకాలంటే చాలా చిరాకు పడిపోతూ ఉంటారు. చాలా మురికి ఎక్కువ పట్టేస్తూ ఉంటాయండి. ఇంత శ్రమ పడే పనే లేకుండా 3-4 రోజులకు ఒక్కసారి ఈ విధంగా పూజా రూమ్లోని అయినా, లేదంటే రెగ్యులర్గా వాడే మసిగుడ్లు అయినా కూడా ఇలా మూత పెట్టేసి చక్కగా 2-3 నిమిషాలు పూర్తిగా ఉడికిన తర్వాత, అంటే పూర్తిగా మనం ఉడికించేసిన తర్వాత మురికి అనేది వచ్చేస్తుందండి. ఆ తరువాత నార్మల్గా మనం బ్రష్ అనేది ఎలా అయితే పెడతామో అదేవిధంగా బ్రష్ పెట్టేసి సబ్బు పెట్టి ఉతికేసామనుకోండి, బట్టలు అనేవి చాలా చాలా మురికి అనేవి పోతాయండి. ముఖ్యంగా ఈ పసుపు మరకలు, కుంకుమ మరకలు, ఆయిల్ మరకలు ఏమైనా ఉంటాయి కదా, ఇవి చాలా బాగా పోతాయండి. అలాగే మనం వెనిగర్, బేకింగ్ పౌడర్ అనేది వేయడం వల్ల ఉతికిన తర్వాత కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఇటువంటి క్లాత్స్ నుంచి చాలా మంచి స్మెల్ కూడా వస్తాయి. వీడియోలో అయితే మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి ఎంత మురికి వచ్చిందో. నార్మల్గా మనము నానబెట్టి ఉతికితే ఈ మురికి అనేది అస్సలు పోదు, చాలా కష్టం కూడా అయిపోతుందండి. ఆరిన తర్వాత మన క్లాత్స్ చాలా నీట్గా ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూస్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో వీడియోలో మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, ఇంతకు ముందు అయితే ఇది చాలా చాలా మురికిగా ఉండేది. ఎంతెంత మురికి అనేది వస్తుందో ఆ తర్వాత 2-3 సార్లు చక్కగా ఇలా మనం వాటర్లోనే జాడించేసుకొని ఎండలో చక్కగా ఎండబెట్టుకున్నామంటే పసుపు మార్కులు, కుంకుమ మార్కులు అన్నీ పోయి బ్యాడ్ స్మెల్ అంతా పోతుందండి. ఇలా మీరు పూజా గదిలోని క్లాత్స్ని 15 రోజులకు ఒకసారి చక్కగా వాష్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు కిచెన్లోని వాడినవి అయితే 2-3 రోజులకు ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఇటువంటి బ్యాక్టీరియా మురికి అనేది కూడా చక్కగా చేరకుండా క్లాత్స్ చాలా నీట్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కిచెన్లో ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది. సింక్ని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా సింక్ నుంచి ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి, ముఖ్యంగా ఇటువంటి పాత సింక్ అనుకోండి జంగులా పట్టేసి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేసి ఒక్కొక్కసారి సింక్ కూడా ప్రతి ఒక్కరికి స్ట్రక్ అవుతూనే ఉంటుంది కదా. దీనికి ప్రాబ్లం ఏంటంటే లోన వైపు గొట్టంలోనే మనకి జంగు అనేది పట్టేస్తుందండి. దీన్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. ఒక 2 గ్లాసులు వాటర్లో కొంచెం పసుపు వేసేసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోండి. అలాగే మనకి బ్యాక్టీరియా ఏది ఉన్నా పోయి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే సింపుల్గా మనం ఇంట్లో ఒక్కోసారి వాడలేని ట్యాబ్లెట్లు అనేవి ఉంటూ ఉంటాయి కదండి. ఏదైనా మీకు నచ్చిన ట్యాబ్లెట్ని ఇలా పేపర్లో పెట్టేసుకొని కొత్తగా పౌడర్లా తయారు చేసేసుకోండి. ఆ తర్వాత ముందైతే మనము పసుపు వేసి మరిగించిన వాటర్ అనేది ఉంది కదండి, అందులో ముందు మనం పౌడర్ చేసుకున్న ట్యాబ్లెట్ని కూడా వేసేసుకొని ఇలా అప్పుడప్పుడు కూడా స్ట్రక్ అవ్వకుండా చక్కగా ఇలా గొట్టం దగ్గర వేడి నీళ్ళు పోసేసి కొంచెం ఏదైనా షాంపూని కానీ ఇలా వేసేసుకొని చక్కగా అప్పుడప్పుడు కడుక్కున్నట్లయితే మనకు ముఖ్యంగా సింక్ అనేది స్ట్రక్ అవ్వకుండా ఉంటుందండి. జంగు అనేది పట్టకుండా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మనకి బొద్దింకల పురుగులు లాంటివి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా ఇలా ఒకసారి అయితే క్లీన్ చేయండి. అలాగే కొంతమంది ఇళ్లలో లేటెస్ట్గా అయితే స్టీల్ సింక్లు అనేవి ఉంటాయి కదండి, అవి కూడా చాలా నల్లగా అయిపోయి పాచి కలర్లోకి చేరిపోయి చాలా అసహ్యంగా విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటాయండి. అటువంటి సింక్నైనా కూడా చాలా ఈజీగా ఇలా సింపుల్గా క్లీన్ చేసేసుకొని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసామనుకోండి, సింక్ అనేది మనకు జన్మలో స్ట్రక్ అవ్వదు. ముఖ్యంగా జంగు అనేది పట్టదు, బ్యాడ్ స్మెల్ రాకుండా సింక్ అనేది ఎప్పుడు కూడా కొత్త దానిలో మెరిసిపోతుంది అనమాట. రెగ్యులర్గా ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను తెలుసుకుందాం. మనలో చాలామందికి పిప్పలు వల్ల అంటే పుచ్చిపళ్ళు అనేవి ఉంటాయి కదండి, వాటి వల్ల సడన్గా పెయిన్ అనేది వచ్చేసి బొగ్గు అనేది వాసిపోయి పుచ్చిపళ్ళ వల్ల కూడా మనకి ఏంటంటే నోటి నుండి దుర్వాసన వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. పంటి నొప్పి నుంచి అప్పటికప్పుడు ఉపశమనం పొంది మళ్ళీ పంటి నొప్పులు అనేవి కూడా ఫ్యూచర్లో రాకుండా నోటి దుర్వాసన తగ్గించడానికి చాలా మంచి హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందాము. ఇది 100% చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనికోసం ఒక 2 లవంగాలు, 2 వెల్లుల్లి, అలాగే చిన్నది అంటే చిన్నది, కొంచెం అంటే కొంచెం సాల్ట్ను కూడా వేసేసుకొని
వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చా బచ్చాగా అయితే ఈ విధంగా దంచేసుకోండి. ఇది మనకి నోటు దుర్వాసనను తగ్గించి వెల్లుల్లి అనేది పసుపుగా మనకైతే పళ్ళు అనేవి కొంతమంది అయిపోతూ ఉంటాయి కదా, ఎంత రెగ్యులర్గా క్లీన్ చేసిన ఈ పుచ్చి పళ్ళు వల్ల నోరంతా స్మెల్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి. ఆ తర్వాత ఇందులో కొంచెం అంటే కొంచెము ఈ విధంగా చిన్నదంటే చిన్నది పసుపును కూడా వేసేసుకొని మనకి ఎక్కడైతే ఈ పుచ్చిపళ్ళు ఉన్నాయో ఆ ప్లేస్లో దీన్ని పెట్టామంటే అప్పటికప్పుడు చక్కగా మనకి పెయిన్ అనేది తగ్గుతుందండి, బొగ్గు వాపు అనేది తగ్గుతుంది. ఫ్యూచర్లో కూడా మనకి పిప్పలు రాకుండా ఉండాలంటే దీంతో అప్పుడప్పుడు బ్రష్ చేసుకున్నట్లయితే నోటు దుర్వాసన రాదు, పిచ్చిపల్లి సమస్య కూడా ఉండదు. ఖచ్చితంగా ట్రై చేయండి, రిజల్ట్ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా రెగ్యులర్గా మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంట్లో మనము బియ్యం అనేది స్టోర్ చేసేటప్పుడు బాగానే ఉంటాయి, కానీ ఒక 10-20 రోజులు గడిచేసరికి బియ్యంలోన విపరీతంగా పురుగు పట్టేసి సుంకు పురుగులు అనేవి, వైట్ పురుగులు అనేవి ఇలా పట్టేసి బియ్యం కూడా ఒకసారి స్మెల్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా. మనలో చాలామంది 25 కేజీలు తెస్తూ ఉంటారు. ఇవైతే కొంతమంది 50 కేజీలు 100 కేజీలు తెచ్చుకునేటప్పుడు కూడా బియ్యం అయినంత వరకు ఒక్క పురుగు కూడా పట్టకుండా ఉండాలంటే సింపుల్గా ఒక చిన్న ట్రిక్ అని అయితే ట్రై చేయండి. ఇలా ఒక టిష్యూ పేపర్స్ని 1 కానీ 2 కానీ మీరు బియ్యం క్వాంటిటీని బట్టి తీసేసుకోండి. చాలామందికి కూడా ఏంటంటే వేపాకు లాంటివి గట్రా అవైలబుల్గా ఉంటాయండి. బట్ కొంతమందికి వేపాకు అనేది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కాబట్టి సో అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేస్తే సరిపోతుంది. వేపాకు దొరికేవారైతే వేపాకుని ఎండబెట్టి వేసినా సరిపోతుంది అనమాట. ఇలా వేపాకు ఎవరికైతే అవైలబుల్గా ఉండదో అలాంటి వాళ్ళు సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని లేదంటే ఒక కాటన్ క్లాత్ను కానీ తీసేసుకొని ఇందులోన 1 స్పూన్ వరకు కూడా పసుపును అయితే వేసుకోండి. ఆ తర్వాత ఇందులోన ఒక 10-15 వరకు కూడా మిరియాలను అయితే వేసుకోండి. మిరియాలు అనేవి మనకి ఘాటు వల్ల మనకి పురుగు చేరడం కూడా చేస్తుంది అనమాట. తర్వాత ఒక 3 లవంగాలను కూడా చక్కగా ఇలా వేసేసుకొని ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో మీకు ఎన్ని కావాలో అన్నిటినీ తయారు చేసేస్తామనుకోండి. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి మనకి పురుగు చేరనివ్వకుండా బియ్యం అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా చేస్తుందండి. అలాగే మనకి మిరియాల ఘాటుకి అలాగే లవంగాల వాసనకి కూడా బియ్యంలోకి చిన్న చిన్న బొద్దింకలు లాంటివి పురుగు పట్టడం, సుంకు పురుగులు లాంటివి గట్రా ఏవి చేరకుండా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇలా చిన్న చిన్నగా మన దారంతో ఎన్ని ప్యాకెట్స్ కావాలో అన్ని ప్యాకెట్స్ని చక్కగా అవసరమైన మట్టుగా తయారు చేసేసుకోండి. ఎప్పుడైతే మనం బియ్యం ప్యాకెట్ అనేది ఓపెన్ చేసి బియ్యం డబ్బాలో వేస్తామో అప్పుడు మనం ఇలా చేసుకున్నట్లయితే బియ్యంలో ఒక్క పురుగు కూడా మనము బియ్యం వాడిన అన్నాలు కూడా చక్కగా పట్టుకొని ఉంటుంది. నేను ఎప్పుడు ఇంట్లో ఈ రెమెడీనే ట్రై చేస్తానండి. బియ్యంలో ఒక్క పురుగు చీమ కూడా ఉండదనమాట. ఇలా అడుక్కు వెళ్ళేటట్టు ఒకటైతే ఒకటి, 2 అయితే 2 ప్యాకెట్ని తయారు చేసుకుని వేసుకోండి. బియ్యం అనేవి ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాయని జస్ట్ నేనైతే కొంచెం 2 ప్యాకెట్లు మాత్రమే పెట్టాను అనమాట. ఎక్కువ బియ్యం ఉన్నాయనుకోండి ఒక 4-5 ప్యాకెట్లను ఈ విధంగా తయారు చేసుకుని బియ్యంలో పెట్టి చూడండి. బియ్యం అనేవి ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి చాలా బాగా యూజ్ అవుతుంది. రెగ్యులర్గా మనలో చాలా మంది కూడా నుదుటిని కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదా. నుదుటిని కుంకుమ పెట్టుకుని బయటికి వెళ్ళేటప్పుడు గాలికి కంట్లో పడిపోయి లేదంటే పెట్టిన కుంకుమ అనేది సరిగ్గా నిలబడదు, చెదిరిపోతుంటుంది కదా. అలాగే మనకు కుంకుమ బయట కొనేటప్పుడు కెమికల్స్ అనేవి కలుపుతూ ఉంటారు కాబట్టి కుంకుమలో ఉన్న చాలా రకాల కెమికల్స్ వల్ల మనకి కుంకుమ పెట్టే ప్లేస్లో నల్లగా అయిపోయి కొంతమందికి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయండి. ఇలా ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా మనం పెట్టే కుంకుమ అనేది చెదిరిపోకుండా అలాగే మనం నిండుగా పెట్టినట్టు స్టిక్కర్ లాగా ఉండాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మాయిశ్చరైజేషన్ క్రీమ్ని కానీ లేదు అనుకున్నట్లయితే చిన్నది వ్యాజిలైన్ కానివ్వండి లేదంటే ఫేర్ అండ్ లవ్లీ కానివ్వండి మీరు నుదుటిని పెట్టుకునే ప్లేస్లో కొంచెం అంటే కొంచెం ఇలా వీడియోలో చూపిస్తుంది కదా పెట్టుకుని దాని మీద కుంకుమను అప్లై చేసుకున్నారనుకోండి. కుంకుమ అనేది ఎంత బాగా చూసారు కదా స్టిక్కర్ లాగా నిలబడిందండి. అలాగే మాయిశ్చరైజేషన్ క్రీమ్ వల్ల మనకి ఎటువంటి స్కిన్ ఎఫెక్ట్ అనేది అవ్వకుండా మనం స్టిక్కర్ పెట్టినట్లే ఉంటుందన్నమాట చాలా నిండుగా. ఈసారి కుంకుమ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ చిన్న ట్రిక్ని అయితే ట్రై చేయండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. నార్మల్గా మనము గ్యాస్ లైట్లు అనేవి వాడేసిన తర్వాత కుక్కర్లకి కొన్ని రోజుల తర్వాత ఇవి పాడైపోతూ ఉంటాయండి. వీటిని జనరల్గా పడేస్తూనే ఉంటాం, ఇంకేమో యూజ్ ఉంటుందిలే అని. వీటి వల్ల కూడా మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఈసారి గ్యాస్ లైట్లో పడేయకుండా ఇలా వాడి చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్బర్ని ఇలా చక్కగా స్టిక్ చేసేసుకొని దీన్ని తీసుకొని వెళ్ళి మన కిచెన్లో కానీ లేదంటే వాషింగ్ బేసిన్లో దగ్గర కానీ లేదంటే బాత్రూంలో కానీ ఇలా ఒక్కొక్కటి స్టిక్ చేసుకున్నాం అనుకోండి. మన కిచెన్లో వంట చేసిన ప్రతిసారి కూడా చేతులు అనేవి మాటికి వాష్ చేసేసుకుని ఒక్కొక్కసారి మనం వేసుకున్న బట్టలకే తుడిచేసుకుంటూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఇలా ఒక చిన్న నాప్కిన్ అనేది వాషింగ్ బేసిన్ దగ్గర కానీ ఇలా కిచెన్లో కానీ బాత్రూంలో కానీ పెట్టామనుకోండి చేతులు వాష్ చేసిన ప్రతిసారి కూడా చేతులు అనేవి మన బట్టలకే రాసేసుకోకుండా చక్కగా ఇలా నాప్కిన్కి తుడుచుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా ఇటువంటి ఉన్నట్లయితే పడేయకుండా ఇలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు.
ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి. మనలో చాలామంది చిన్నవారైనా, పెద్దవారైనా కూడాను చాలామందికి మోకాళ్ళు అనేవి నొప్పులు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! ఈ మోకాళ్ళ నొప్పిని చక్కగా మన పూర్వీక కాలంలో ఏ విధంగా తగ్గించేవారో ఆ విధంగానే తగ్గించడానికి ఒక మంచి రెమెడీని అయితే షేర్ చేయబోతున్నాను. దీనికోసం మనకి ఎర్రమన్ను, ఎర్రమట్టి అనేది మనకి అప్పట్లో ఎక్కువగా దొరికేది కదండీ! దీన్ని ఎక్కువగా గుమ్మాల దగ్గర ముగ్గులు పెట్టడానికి కూడా వాడుతూ ఉంటారనమాట. ఇది నేను మార్కెట్‌లో ఒక రూ. 50కి తీసుకున్నానండి. ప్రతి కిరాణా షాపులో, ఆన్‌లైన్‌లో కూడా మీకు దొరుకుతుందనమాట. దీన్ని ఒక బౌల్‌లోన ఒక టీ స్పూను, 2 టీ స్పూన్ వరకు కూడాను కొబ్బరి నూనె గాని, నువ్వుల నూనె గాని, లేదంటే ఆవాల నూనె గాని మీకు ఏదైతే అవైలబుల్‌గా ఉంటుందో అంత వేసేసుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ మాత్రమే జస్ట్ ఈ ఎర్రమన్నునైతే వేసుకోవాలండి. వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా కొంచెం వేడి చేసేసుకొని మనకి కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఎక్కడెక్కడైతే వస్తున్నాయో ఆ ప్లేస్‌లో గోరువెచ్చగా ఉండేటప్పుడు దీన్ని చక్కగా కొంచెం అప్లై చేసేసుకొని వదిలేసామనుకోండి, ఎర్రమన్ను వల్ల మనకేంటంటే మోకాళ్ళు నొప్పులనేవి చాలా బాగా ఉపశమనం లభించి రిలీఫ్ ఇస్తాయండి. ఇది పాతకాలపు నాటి పద్ధతి అన్నమాట. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ మోకాళ్ళ నొప్పులు ఎంత ట్రై చేసినా తగ్గటం లేదు అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మీకు ఎక్కడెక్కడైతే ఈ పెయిన్స్ అనేవి ఉన్నాయో ఆ ప్లేస్‌లో కనుక కొంచెం అప్లై చేసి మసాజ్ చేసి వదిలేసి చూడండి. చాలా బాగా పెయిన్స్ తగ్గుతాయన్నమాట. తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ యూజ్ అయ్యానని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో టిప్స్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్.